అనగనగా ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద రైతు ఉండేవాడు. అతను రోజంతా కష్టపడి పని చేసేవాడు. కానీ ఇంటికి వచ్చేసరికి వంట చేయడానికి చాలా అలసిపోతుండేవాడు. ఒకరోజు అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా ఒక పాత రాగి పాత్ర కనిపించింది. దానిని ఇంటికి తీసుకువచ్చి శుభ్రం చేయగానే ఒక్కసారిగా తెల్లని పొగ లేచింది. ఆ పొగలో నుంచి ఒక చిన్న దెయ్యం బయటకు వచ్చింది. భయపడకు, నేను ఎవరికీ హాని చెయ్యను. నన్ను విడుదల చేసినందుకు నీకు సహాయం చేస్తాను అని దెయ్యం చెప్పింది. రాము ఆశ్చర్యపోయాడు. నాకు ప్రతిరోజు వంట చేయడం చాలా కష్టం అవుతుంది. నువ్వు నా కోసం వంట చేస్తావా? అని అడిగాడు. దెయ్యం నవ్వుతూ, అది నా ప్రత్యేక పని. తప్పకుండా నీకోసం నేను రోజు వంట చేసి పెడతాను. ఆ రోజు నుండి ప్రతిరోజు రాము పొలం నుండి వచ్చేసరికి వేడివేడి అన్నం, పప్పు, కూరలు, పచ్చడి అన్నీ సిద్ధంగా ఉండేవి. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఇంత రుచిగా ఎవరు వండుతున్నారు అని అడిగేవారు. కానీ దెయ్యం ఒక షరతు పెట్టింది. ఎప్పుడూ నా గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. అలా చెబితే నేను ఆ క్షణం నుండే వెళ్ళిపోతాను అని. అలా కొన్ని రోజులు గడిచాయి. కానీ పక్కింటి వ్యక్తి పదే పదే అడగడంతో రాము గర్వంగా మా ఇంట్లో ఒక దెయ్యం వంట చేస్తుంది అని చెప్పేశాడు. ఆ రాత్రి దెయ్యం కనిపించింది. నువ్వు మాట తప్పావు. ఇప్పుడు నేను వెళ్ళిపోవాలి అంది. రాము ఎంతో బాధపడ్డాడు. క్షమించు, ఇకపై నేనే వంట నేర్చుకుంటాను. దెయ్యం చిరునవ్వుతో, అదే మంచిది. మన పనులు మనమే చేసుకోవడం నేర్చుకోవాలి అని చెప్పి మాయమైంది. ఆ రోజు నుంచి రాము స్వయంగా వంట చేయడం నేర్చుకున్నాడు. కొంతకాలానికి అతనే గ్రామంలో మంచి వంటవాడిగా పేరు తెచ్చుకున్నాడు. నీతి: రహస్యాన్ని కాపాడాలి, అలాగే మన పనులు మనమే చేసుకోవడం నేర్చుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.